చెప్పిన తర్వాత నేను మాట్లాడతాను. ఆ తర్వాత మీ ఇష్టం. మీరు ఎప్పుడు క్లోజ్ చేయమంటే ఎప్పుడు క్లోజ్ చేస్తాను. అది బాగాలేదా? చూడమ్మా ఆడియో ఓకేనా? ఓకేనా? ఓకే 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 చాలే బాగానే ఉందిలే, వదిలే ఊరుకో మన ఇంకేమనుకో. ఎన్నికలు అయినాయి, కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయ్యి 45 రోజులు అయింది ఈరోజు. ఉత్పన్నాలకు సంబంధించి చాలామంది నాయకులు మాట్లాడుతున్నారు. ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలో ఉన్న నాయకులు మాట్లాడుతున్నారు. వాళ్ళతో పాటు సెకండ్ వీటిని అన్వేషించి ఇక్కడికి వచ్చిన దాన్ని పట్టుకోవడం జరిగింది అనేది పేపర్లో మనం చదివాం అందరం కూడా. మేము అప్పుడు నేను అధికారం ఉన్నా, నేను అదే చదివాను, సామాన్యులు చదివారు. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్, అధికారులు ఇచ్చిన స్టేట్మెంట్లు కూడా అదే విధంగా ఉన్నాయి అందులో. దాని మీద ఆ రోజు అప్పుడున్న సిపి ఏం పేరు రవిశంకర్ అయ్యర్ వచ్చి ఆ డాగ్స్ని పట్టుకుని వెళ్ళి కొద్దిగా ఆలస్యం అయితే ఇది రాష్ట్ర ప్రభుత్వమే వాంటెడ్లీ చేసిందని రాష్ట్ర ప్రభుత్వం మీద అప్పుడున్న ప్రతిపక్షాలు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం. ఆ తర్వాత అది ఎక్కడికి వచ్చిందని, ఎవరు దీన్ని వచ్చింది ట్రాన్స్పోర్ట్ చేశారంటే అది సంధ్యా ఏక్వా ఎక్స్పోర్ట్ లిమిటెడ్ అని విశాఖపట్నం సంబంధించిన సంస్థ వచ్చి ఇంపోర్ట్ చేసుకుంటుందని, అది సాక్షాత్తు భారతీయ జనతా పార్టీ సంబంధించిన అధ్యక్షురాలు లేకపోతే అప్పుడు ఉన్న నాయకులకి కొందరికి వాళ్ళందరూ కూడా సన్నిహితులు, స్నేహితులు, బంధువులు అని చెప్పని అధికార పక్షంలో ఉన్న మా వాళ్ళు కొందరు దాని మీద ఆరోపించడం, ఈ రకంగా ప్రత్యారోపణలు ఆ రోజు జరిగినాయి. ఒకరోజు అధికార పార్టీ దీన్ని
ఇంపోర్ట్ చేసింది అనేది ఒకటి కాదు. ప్రతిపక్షం తాలూకా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బంధువులే దాన్ని ఇంపోర్ట్ చేశారని చెప్పేసి జరిగినాయి. వాట్ ఎవర్ మేబీ అది పక్కన పెడితే నేను ఇవాళ డిమాండ్ చేస్తుంది ఏంటంటే దయచేసి అధికారం ఉన్న పెద్దల్ని, అలాగే నూతనంగా మన ఉత్తరాంధ్ర నుంచి ఎన్నికైన పార్లమెంట్ సభ్యుల్ని, పార్లమెంట్ జరుగుతుంది, దయచేసి దీనిలో ప్రశ్న వేయండి. ఏమైంది? 25,000 కోట్లు అంటే మాటలు కాదు, 25 లక్షలు కాదు. ఏమైంది? ఇది ఇంట్లో వాస్తవాలు ఎంత? వాస్తవాలు అయితే ఎవరెవరు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వారిని ఎందుకు ఉపేక్షిస్తున్నారు అని దాని మీద కావాలి. దాంతోపాటు అది వాస్తవం కాకపోతే మన విశాఖపట్నంకి ఒక మంచి పేరు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దేశంలో ఎక్కువగా ఇలాంటి డ్రగ్స్ ఇంపోర్ట్ అయ్యే స్థలాలు రెండు, ఒకటి గుజరాత్లో ఉన్న పోర్ట్లు, రెండు మహారాష్ట్రలో ఉన్న పోర్ట్లు. ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు ఇలాంటి లేదు, కానీ ఇది వచ్చింది. కాబట్టి దయచేసి దీన్ని రాజకీయ ఉద్దేశం, రాజకీయ కోణంలో రాజకీయ దురుద్దేశాలు ఆపాదించకుండా చిత్తశుద్ధి ఉంటే స్థానిక నాయకత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరండి, ఎంక్వైరీ దీని మీద దర్యాప్తు చేసి వెంటనే దీన్ని నివేదిక తెప్పించాలి. నేను పార్లమెంట్ సభ్యులైతే పార్లమెంట్లో మీరు లేవనెత్తి దీని తాలుగా వాస్తవాలను తీసుకురండి. మీరు అడగచ్చు, మరి మీరు ప్రభుత్వం ఉన్నారు అన్నప్పుడు ఏం చేశారని. మార్చి 22 ఎన్నికల సమయం మనందరికీ తెలుసు. రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు సరిపోయింది తప్ప దాని మీద ఎవరికి ఏం లేదు. కాబట్టి దయచేసి దీన్ని మాత్రం ఆషామాషిగా తీసుకోకుండా, ఇదేదో సత్యబాబు గారు పార్టీ చెందిన వ్యక్తి ఎవరి మీద బుర్ర జల్లుకోవడానికి ప్రయత్నం చేస్తున్నా అనుకోకుండా మీలో కానీ నిజంగా విశాఖపట్నం గురించి ఆలోచించే వ్యక్తులు, ఉత్తరాంధ్రంగా ఆలోచించే వ్యక్తులైతే దీని మీద కోరండి. ఎవరు తప్పు చేస్తే వాళ్ళే, ఎవరు ఇన్వాల్వ్ అయితే వాళ్ళే, ఎవరు ఇందులో తప్పు చేసిన వాళ్ళు ముద్ద అయితే వాళ్ళే. పత్రికలు కూడా దీన్ని మళ్ళీ రాజకీయ కోణంలో తీసుకెళ్ళకుండా రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా, ఉత్తరాంధ్ర శ్రేయస్సు దృష్ట్యా అన్ని పత్రికలు కూడా దీన్ని పాజిటివ్ లైన్లో తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. దిస్ మై రిక్వెస్ట్. ఒక విషయం. ఇక రెండో విషయానికి వస్తే, చూసాను ఎన్నికలైన దగ్గర నుంచి భూ అక్రమాలు జరిగినాయి. కొందరు వ్యక్తులు అయితే ఇంకా కొద్ది ముందుకెళ్ళి ఏదో కొత్తగా వచ్చిన వాళ్ళు ఏదో మధ్య వచ్చింది ఏదో రీల్స్ అని, రీల్స్ లాగా తీసుకొస్తామని కొందరైతే ఇవాళ పత్రికలో చూశాను, దశపల్లా భూములు ఏమేయమని జిల్లా బస్సులో ఫోటోలతో వేశారు. ఎవరు దోచి తీసుకున్నారు, ఎవరో చెప్పుకున్నారు, డిస్కస్ చేద్దామని. దాని గురించి ఒక మాట చెప్పదలుచుకున్నాను. మన రాష్ట్రంలో మన ప్రాంతానికి ఉద్యోగ తుఫాను వచ్చిన తర్వాత ఆరోపణలు, ప్రత్యారోపణలు వచ్చాయి. ఆ రోజున్న అధికార పార్టీలోనే, ఆ రోజున్న ఈరోజు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలోనే ఆరోపణలు, ప్రత్యారోపణలు వచ్చాయి. దాని మీద నా ప్రభుత్వం, ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఓ సిట్ ఏర్పాటు చేసింది. సిట్ ఏర్పాటు చేసి దాని మీద దర్యాప్తు జరపమంది.
ఓ సంవత్సరం పాటు దర్యాప్తు జరిపారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు కానీ ఇప్పుడు కాదు, ఆ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లోను 2004 సంవత్సరం నుంచి కూడా ఈ ప్రాంతంలో జరిగిన భూగా ఆక్రమణల గురించి దాన్ని వెలికి తీయాలని చెప్పని దాన్ని ఎక్స్టెండ్ చేశారు. అంటే అప్పుడు 2004 మీన్స్ ఏంటంటే ఆ రోజు రాజశేఖర గారి ప్రభుత్వం ఉంది కాబట్టి, ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి, మీ అందరం మంత్రులు ఉన్నాం కాబట్టి అప్పటి నుంచి కూడా దీన్ని బయట తీయాలని పెట్టారు. ఓకే, ఫైన్, నో ఇష్యూ. ఆ తర్వాత అది ఆ ప్రభుత్వం ఉన్నంతకాలం దాన్ని ఓపెన్ చేయలే. ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది, అందులో నేను కూడా మంత్రిగా ఉన్నా. నా సిట్ని కంటిన్యూ చేసింది. నేను కూడా ఒకటి 2 సార్లు మా ప్రభుత్వం పెద్దల దృష్టికి తీసుకొచ్చా, అది ఓపెన్ చేయండి, లేకపోతే అధికారులు కొంతమంది అనధికారులు దీన్ని ఆసరా పెట్టుకొని పరిమితి చేస్తున్నారు అని చెప్పని కూడా అడగడం జరిగింది. ఏదేమని మా ప్రభుత్వంలో కూడా కాలయాపన జరిగిపోయింది, చేయలే, ఓపెన్ చేయలే. నేను ఇప్పుడు కోరుతుంది ఏంటంటే, నిజంగా మీకు విశాఖపట్నంలో భూ ఆక్రమణలో ఎవరు ఏది దోచుకున్నారో, ఏదో మీ తెలుగుదేశం పార్టీ ఉన్న 5 సంవత్సరాల కాలంలోనో లేకపోతే మన వైసీపీ ఉన్న 5 సంవత్సరాల కాలంలోనో కాదు కదా, 2004 నుంచి ముందు దాన్ని ఓపెన్ చేయండి. అది ప్రాథమికంగా మీకు ఉంటుంది. దాని తర్వాత ఇంకెవరైనా ఇంకా జరిగి వచ్చాయంటే దాన్ని ప్రేమ పెట్టుకుని కంటిన్యూ చేయండి, కాదు తప్పలేదు. ముందు ఆ సిట్ ఓపెన్ చేయండి, నిజంగా చిత్తశుద్ధి ముందు నాయకులు డిమాండ్ చేయండి. అసెంబ్లీ జరుగుతుంది, అసెంబ్లీ అడగండి. ఎవరు తప్పు చేస్తాలే, ప్రభుత్వ పెద్దలు చేస్తే ప్రభుత్వ పెద్దలు దానికి బాధ్యత అవుతారు. లేదు స్థానికంగా ఉన్న నాయకులు, శాసనసభ్యులు లేకపోతే స్థానిక నాయకులు ఏమైనా చేస్తే వాళ్ళు బాధ్యత అవుతారు. ఫైనల్గా విశాఖ ప్రజలకి, ఉత్తరాంధ్ర ప్రజలకి ఒక క్లారిటీ వస్తుంది, ఎవడు దొంగ, ఎవడు దొర, ఎవడు దోపిడి, ఎవడు ఇదని కొంతవరకు. ఆ తర్వాత ఇంకేమి ఎక్స్టెండ్ చేసుకోండి, తప్పలేదు. దేని మీద ఎంక్వైరీ చేసుకో. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు ఉన్న వాళ్ళది వాళ్ళ హక్కు. ఒక అపోజిషన్ వచ్చి వద్దు అంటే మానేస్తారు, మానరు కదా, చేసుకోవచ్చు కదా, చేయండి. విశాఖపట్నం ఉత్తరాంధ్ర రిజర్వేషన్ గురించి నేను మాట అనొచ్చు. ఇప్పుడు సత్యబాబు గారు గొప్ప చెప్తాను, మరి ఆయన మంత్రి ఉన్నప్పుడు ఎందుకు ఇచ్చేది నేను చెప్పాను కదా. నేను 2-3 సార్లు దీని మీద ఒత్తిడి తీసుకొచ్చాను, కానీ జరగలేదు అని చెప్పాను కదా. ఐ కమిటెడ్, ఐ అడ్మిటెడ్. ఇప్పుడు ఓపెన్ చేయండి. అందులో ఎవరుంటే వాళ్ళు ఉంటారు. అప్పుడు రీల్స్ ఉండవు, అప్పుడు అభియోగాలు ఉండి ఇవన్నీ బయట పెడిపోతాయి కదా. ఊరికి అంబిక్యూటీ ఎందుకు? లాడికి తినేశాడు, లీడికి తినేశాడు, అలా పేరు, ఎల్లయ్య పేరు, పుల్లయ్య పేరు మనకెందుకు? ప్రాథమికంగా ఇప్పుడు ప్రేమ పరిస్థితి వస్తుంది కదా. తర్వాత దాన్ని పెట్టుకొని మెయిన్కి వెళ్తారు. తర్వాత ఒక నిజంగా ఎవరి మీదనే దర్యాప్తులో వాంటీలు పెడితే మన న్యాయస్థానంలో చూసుకుంటారు. లేదు వాస్తవమైతే వాస్తవాన్ని దానికి తగ్గ ప్రతిఫలం అనిపిస్తారు. అంతేగాని రోజు మిమ్మల్ని పిలిచి ఆ పేపర్లు నింపుకోవడానికి రోజు ఎవరో ఏదో మాట్లాడటం, ఏదో రాసేయడం, లేని పని ప్రజలకు వచ్చి అపోలు ఇది పెట్టి ఇంకో ఇది ఉన్నది కదా, వాడు చేస్తే తప్పలేదు కదా, నేను చేస్తే తప్పని ఇంకోటికి లేని పని అపోలుగా రేకెత్తించడం. తప్పు చేసిన శిక్ష పడాలి కదా. సరే, మీ ప్రభుత్వం చేయలేదు, మా ప్రభుత్వం చేయలేదు, మళ్ళీ మీరు వచ్చాక చేయండి, తప్పలేదు కదా. ఈ 2 విషయాలు మీతో
మాట్లాడదామనే ఓ 40 రోజుల తర్వాత మళ్ళీ మేము ముందుకు వచ్చాం. ఎన్నికైన తర్వాత ఒకసారి కలిసాం మనం. మళ్ళీ 40 రోజుల తర్వాత మళ్ళీ మేము ముందుకు వచ్చాము. ఒకటి, ఏదైతే పోర్ట్లో జరిగిన ఆ రోజు ఇంపోర్ట్ చేసుకున్న 25,000 కోట్ల రూపాయలు అని డ్రగ్స్ ఇంపోర్ట్ చేశారని సాక్షాత్తు సిబిఐ, సాక్షాత్తు ఇంటర్పోల్ దాన్ని ఛేదించి ఆ రోజున్న సిపి గారు అక్కడ వెళ్తే ఆలస్యంగా వచ్చారు. ఈయన్ని ప్రభుత్వమే ఆలస్యం చేసిందని ప్రభుత్వం మీద ప్రోత్సహించడానికి ఆ తదుపరి అది సంజయ్ ఆక్వా ఇంపోర్ట్ చేసుకొని తెలిసి ఆ సంజయ్ ఆక్వా మన భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు అలాగే తెలుగుదేశం పార్టీ పెద్దల తాలూకా వాళ్ళ స్నేహితులు సన్నిహితులు వాళ్ళ తాలూకు బంధువులు అని చెప్పి వాళ్ళని ఆపాదించడం అవి అలా జరిగాయి. కాబట్టి ఆ రెండింటికంటే ముఖ్యం అసలు విశాఖపట్నంకి 25,000 కోట్లు వచ్చిందా లేదా, విశాఖపట్నం తాలూకా ఎలివేషన్ విశాఖపట్నం పోర్టుకున్న ఔన్నత్యం ముఖ్యం. ఇది క్లియర్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని తెప్పించుకోవాలని ఉన్న స్థానిక నాయకులు కూడా దాన్ని అడగాలని, అలాగే పార్లమెంట్ సభ్యులు వచ్చి పార్లమెంట్లో ప్రశ్న వేయాలని, అవసరమైతే ప్రధానమంత్రికో వారికి హోంమంత్రికో దాని మీద ఒక లేఖ రాసి సమిష్టమైన లేఖ రాయండి. ఉత్తరాంధ్ర 5 ఎంపీలు అని మాల్ని నేను నిన్న మా పార్టీ ఎంపీలకు కూడా చెప్పాను, మీరు కూడా ప్రశ్న అయ్యింది, దయచేసి దీని మీద కావాలి. అలాగే రెండోది వచ్చి విశాఖపట్నంలో భూములు అమ్మాకంతం అయిపోయేవి అని రోజుకొకరు వచ్చే స్టేట్మెంట్లు జిల్లా పరిషత్ మీటింగ్లోనూ అలాగే కౌన్సిల్ మీటింగ్లోనూ లేదు పత్రికా సమావేశాల్లోనూ ఒకరి దుమ్మెత్తి పోసుకోవడం, వీటికి అన్నిటికంటే ఒక ప్రాథమిక విచారణ సిట్ అనేది గత ప్రభుత్వం వేశారు. 2014లోను 14 తర్వాత 16, 17 వేశారు. ఉదుతు పని అయిన తర్వాత దాన్ని మళ్ళీ 2004 సంవత్సరంకి ఎక్స్టెండ్ చేశారు. అప్పటి నుంచి జరిగిన పరిణామాలన్నీ ఎంక్వైరీ చేయమని, ఆ తర్వాత అది ఆ ప్రభుత్వం ఉన్నంతకాలం దాన్ని ఓపెన్ చేయలేదు. దాంట్లో అంశాలని తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చింది, అందులో నేను కూడా మంత్రినే. మా ప్రభుత్వంలో కూడా వచ్చిన అప్పుడున్న అధికారులు వాళ్ళు దీంట్లో బెదిరింపులు చేసి కొంత స్థానికులు నాయకులు కొంతమంది బెదిరింపు చేస్తారనే అంశాన్ని తీసుకెళ్ళి చెప్పాం, దాన్ని ఓపెన్ చేయమని చెప్పాం. అయినా అప్పుడు కూడా జరగలేదు. సరే, ఏదేమైనా ఇప్పుడు ఉన్న ప్రభుత్వం దయచేసి ఈ నాయకులు ప్రభుత్వం ఒత్తిడి తీసుకురండి, దాన్ని ఓపెన్ చేయమనండి. వాస్తవాలు ఏంటో తెలుస్తాయి, ఎవరు దోపిడీదారులో, ఎవరు రీతో, ఎవరు దొంగదో, ఎవరు అన్నీ బయటకు వస్తాయి. దాని మీద ప్రజలకు అపోహలు పోతాయి. విశాఖపట్నం ఎలివేషను అది పనికొస్తుంది ప్రజలకి, అర్థం చేసుకోవాలని, దీన్ని రాజకీయ ఆపాదించొద్దని, చిత్తశుద్ధి ఉంటే ఈ 2 కార్యక్రమాలు చేయాలని మాట్లాడుతుంది. దయచేసి మీ ద్వారా ఆ నాయకులకు చెప్తున్నాను. ఇది అవన్నీ ఎప్పుడో వస్తాయి పోతాయి. ముందు ఉన్నదేదో నీ చేతులు ఉన్నది చేస్తే దాన్ని బట్టి అన్ని వస్తాయి కదా. రెడ్ బుక్కో, బ్లూ బుక్కో, బ్లాక్ బుక్కో, ఏ బుక్కో ఆ తర్వాత ముందు ఉన్న బుక్ ఓపెన్ చేయొచ్చు కదా, ఉన్న బుక్ ఓపెన్ చేయొచ్చు కదా. ఉన్న బుక్ ఓపెన్ చేస్తే తర్వాత అన్ని బుక్లు వస్తాయి. అదే చెప్తాను నేనే మాయంలో. ఇప్పుడు నేనేమైనా తప్పు మాట్లాడి ఏంటి మాయంలో ఏంటి చెప్పు చెప్పు చెప్పు.
ఏమండి మార్చి మీరు లేటుకు వచ్చారు. మార్చి 22వ తారీఖు నాడు జరిగింది ఎన్నికల సమయంలోనూ. అప్పుడున్న ప్రభుత్వం మీద వచ్చి ఆపాదించారు. అది కాదని ప్రభుత్వం పెద్దలు మాది కాదు, ఇదిగో వీళ్ళు బంధువులు అని చెప్పి ప్రభుత్వం పెద్దలు ప్రభుత్వం ఆ రోజు వాళ్ళ మీద ఆపాదించారు. వీళ్ళు వచ్చి వాళ్ళ మీద ఆపాదించారు. ఎందుకు చెప్పలేదు? ఇద్దరు ఆపాదించారు కానీ వాస్తవానికి వచ్చి ఇప్పుడుకొచ్చా తిరిగిట్లేదు. నేనే ఎవరి మీద నిందేలేదే, వాస్తవం బయట చెప్పాలని చెప్తున్నాను. ఆ రోజు వైసీపీ పార్టీ ప్రభుత్వమే ఇది ఇంపోర్ట్ చేసిందని ఆ రోజు చెప్పారు. సిపి లేటుకి వెళ్తే వెంటనే మన్నాడు సంజయ్ అక్బర్ కానీ సంజయ్ అక్బర్ వచ్చి వీళ్ళు చుట్టాలు, వీళ్ళు పక్కాలు, ముఖ్యమైన మా అపోజిషన్ నేతల బంధువులు, అలాగే సాక్షాత్తు బీజేపీ అధ్యక్షులు బంధువులు అని చెప్పి అని వైసీపీ పార్టీ ఆపాదించాం. చెప్పలేదు. ఏది ఎక్కడొచ్చింది? ఎక్కడొచ్చింది నాకు తెలియదు. చెప్పు నాకు తెలీదు. సారీ, నేను ఇద్దరు అయిపోతాను చెప్పు. నేను ఇద్దరు అయిపోతాను చెప్పు. అసలు ఎందుకు 25,000 కోట్లు డ్రగ్స్ విశాఖపట్నం పోర్టుకు వచ్చాయా లేదా? అది వాస్తవమా కాదా? ఎస్, అదొక్కటే అడిగింది. అది వాస్తవమైతే ఎవరు చేశారు? ఎవరు దాన్ని ఇంపోర్ట్ చేశారు? దాని మీద ఎందుకు ఇంతవరకు చర్య తీసుకోలేదు అని పార్లమెంట్లోకి వచ్చేయమన్నాం తప్ప నేనేం అనలేదే. వాస్తవం నేను చెప్పాను. ఇప్పుడు అదే లేట్ అయ్యి ఆలస్యం గురించి అడిగారు. మా ఎంపీలకు కూడా చెప్పాను, రేపు వేస్తానికి వస్తాను చెప్పాను కదా. నువ్వు లేట్ అయిపోయావు బాబు, నువ్వు ఆలస్యమే కొద్దిగా. నేనేమి అందుకే చెప్పాను ఇది రాజకీయ కోణంలో ఆలోచించొద్దు అని చెప్పాను. నేను అదే అది చెప్పాను ఇందా. ఏం చెప్పారండి? ఏం చెప్పారండి? ఎవరన్నారు? ఐదేళ్ళు నేను మాట్లాడదంటే తప్పు. నువ్వు ఇందా మాట్లాడింది నువ్వు అర్థం చేసుకోలేదా? ఆ సిట్టును ఓపెన్ చేయమని నేను 2-3 సార్లు అడిగాను. అయినా అవ్వలేదు. అవును చెప్తాను కదా, చేయలేదని చెప్పేస్తే కదా నేను ఇప్పుడు ఓపెన్ చేయమని చెప్తుంది. ఇప్పుడు నేను ఓపెన్ చేయమంటున్నా. 5 ఏళ్ళు ఊరుకోమంటే అంతమంది 5 ఏళ్ళు ఊరుకున్నారు కదా, ఇది ఒక 5 ఏళ్ళు ఊరుకున్నారు కదా. ఇప్పుడు ఓపెన్ చేస్తే దొంగలు ఎవరు తెలిసిపోతారు కదా. ఇప్పుడేమి నా దగ్గర లేదు కదా సిట్టు, ఆ రికార్డు నా దగ్గర లేదు కదా. అది ప్రియాంబుల్, అది బెమ్మబిసి ఎవరు తెలుస్తుంది. దాని మీద అందరూ ఎవరు ఉండాలేపోతారు. నువ్వు మర్చిపోయిన దాన్ని జ్ఞాపకం చేశాను తప్ప నేనేమి తెలుగుదేశం పార్టీ చేసిందని చెప్పి ఆపాదించాను. నేను అది ఓపెన్ చేయని తెలుస్తుంది ఎవరు దొంగలో, ఎవరు త్వరలో, ఎవరు దానికి దశపల్ల భూములు ఎవరు తిన్నాడో, లేకపోతే ఎన్సిఎస్ భూములు ఎవరు తిన్నాడో, లేకపోతే రేడియంట్ భూములు ఎవరు తిన్నాడో, లేకపోతే ఇంకో భూములు ఎవరు తిన్నాడో అన్నీ వస్తాయి. ఎవరన్నారు చెప్పలేదు? నేను అదే చెప్పింది. నేనే చేశాను. నువ్వంటే నేనే చేశానంటే నేనే చేశాను వెళ్ళి ధర్నా. నువ్వెవరు అంటే నేనే చేశాను ధర్నా. నేను అందుకే చెప్తున్నాను. నేను ఇప్పుడు అయ్యే కదా అందుకే అది సిట్ ఓపెన్ చేస్తే అందులో ఉంటే తీసుకు యాక్షన్ ఎవడొస్తున్నాడు? వద్దన్నా ఎవరన్నారు? నీ కోఆర్డినేషన్ కొరవలేదు. ఏ కారణం వల్ల దాన్ని ఓపెన్ చేయలేదో నేను ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు జరగలేదు. ఇప్పుడు చేయండి. ఊరికినే రోజు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చుకొని వాడి మీద బుర్ర చల్లుతాం, వీడి మీద బుర్ర చల్లుతాం, వీడి మీద చేద్దాం, ఆడి మీద చేద్దాం. వద్దు, అది ఓపెన్ చేసేయండి. ఎవడైతే ఉన్నాడు ఉంటాడు, పోయినాడు పోతాడని చెప్తున్నాను. అంతేగాని నేనేం అనలేదే. వద్దు అనొద్దండి మానేస్తాను, అడగొద్దండి మానేస్తాను. ఇది చెప్పొద్దు వేస్ట్ అండి అంటే మరి మీరు అడగట్లేదు. చట్టం పని మీరు చేయడానికి మీరు ఇప్పుడు అది కాదు బాబు. అదే నేను జ్ఞాపకం చేశాను. నేనేమి చేయలేదు, ఇక దాన్ని మొదలు పెట్టేశారు, లేకపోతే ఈ ప్రభుత్వంలో చేసిందని అన్నాను. ఎక్కడ మాట్లాడేదా? ఈ నాయకులకి చెప్పాను, ప్రభుత్వం మాట్లాడలేదు. నువ్వు జ్ఞాపకం తెచ్చుకో, నువ్వు వర్డింగ్లు మార్చొద్దు. ఈ నాయకులు
ఊరికినే వాడి మీద ఈడి మీద జిల్లా పరిషత్ గొడవ పెట్టబోదు అది ఓపెన్ చేయండి, అది ఓపెన్ చేయండి తెలుస్తుంది. ఆ సిట్ ఓపెన్ చేయండి. అది కూడా ఎప్పుడు 2014 నుంచి కాదు 24 నుంచి ఉన్నాయి అందులో. అప్పుడేమి తెలుగుదేశం నాయకులు కాదు, అధికారం కాదు కదా, మాదే కదా, నేనే కదా అందులో మంత్రిని, అన్నది కదా, అందరూ వస్తారు కదా. ఒకవేళ తప్పులు జరిగితే, దోపిడీ జరిగితే, దొంగతనం జరిగితే ఎందుకు ఇలాగా బుద్ధాలు తడుముకుంటారు మీరు? ఏదో ఏ పత్రిక నీది నాకు తెలియదు, సారీ. బీబీసీ కాబట్టి చెప్తాను. బీబీసీ బ్రాడ్ మైండ్తో ఉండాలా. అవును ఇది కరెక్టే కదా, ఇది చేయాలి కదా, ఇది రావాలి కదా అని ఉండాలా. అది పోయి ఇది నేనెక్కడ తడుకున్నాను? నేను చెప్పాను తడుకున్నా, ఎక్కడ తడుకుంటే నేను ఈ మాట చెప్తానా? నేను ఒత్తిడి తీసుకొచ్చాను అయినా జరగలేదు అని నా ఇన్ఫిషియన్సీ నేను చెప్పుకుంటానా? కాదు, నేను నా ఇన్ఫిషియన్సీ చెప్పుకుంటానా? చెప్పుకున్నాను, చెప్పండి. అవును, నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు రేపు నెక్స్ట్ ఇంక అయిపోద్ది. ఏమనంటే అది అక్కడ చేసిన దాడులు దేని మీద చేసాము? ప్రభుత్వం మీద చేసాం. ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ వైఫల్యం చెందింది. 43 రోజులుగా కక్ష సాధింపులు జరుగుతున్నాయి, బహిరంగంగా మటలు జరుగుతున్నాయి. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు అని జాతీయ స్థాయిలో దీన్ని తీసుకెళ్ళడానికి చేశాం. ఇప్పుడు నేను అడిగింది ఏమి ప్రభుత్వం మీద ఆపాదించలేదే, నేను ఏ ప్రభుత్వాన్ని అడగలేదే. ఈ నాయకులకు చెప్తున్నాను, దయచేసి అడగండి నాయకులు మీరు. సరే అవన్నీ ముందు ఇది అయిపోతే దానికి వస్తాను. నేను ముందు చెప్పాను, నువ్వు రాలేదు. 2 విషయాలు నేను మాట్లాడతాను, అది అయిపోయిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడతాను. ఈ విషయాలు అయిపోయావా? ఈ విషయాల గురించి ఎవరు మనకి బ్యాక్ వెళ్ళేది ఉందా లేదా? బ్యాక్ వెళ్ళేది లేదంటే అప్పుడు దానికి వెళ్తాను. ఏది అదేంటి? అది కాదండి, వేగ్గా మాట్లాడి వినండి. వేగ్గండి, అది అసెంబ్లీలో చెప్పింది. 80,000 ఎకరాలు అయింది, 8,000 ఎకరాలు అయింది, 10,000 ఎకరాలు అయింది అంటే కాదు. ఆ సిట్లో పేరు ఊళ్ళు ఉంటాయి కదా. 8,000 ఎకరాలు అయింది సత్యబాబా, 8,000 ఎకరాలు వచ్చి, లేకపోతే అప్పుడున్న గండ శ్రీనివాస, లేకపోతే ఇప్పుడున్న అమర్నాథ, లేకపోతే అప్పుడున్న అయ్యన పాత్ర గారా, లేకపోతే ఇంకోరా అని వస్తాయి కదా. ఎందుకు కాబరా? లేదా ఎమ్మెల్యేలు కూడా అప్పుడున్న ఎమ్మెల్యేలా, లేకపోతే ఇప్పుడున్న ఎమ్మెల్యేలా, అప్పుడున్న ఎంపీలా, ఇప్పుడున్న ఎంపీలా, అవన్నీ వస్తాయి కదా. ఎవరితోని ఏమైనా ఆలోచన ఉందా మీకు? ఏమైనా ఆలోచన ఉందా నీకు? నన్ను మాట్లాడమంటావు, మరి మీరెందుకు ఆడుకోనుకున్నారా? మీరే కదా మాకందరికి మధ్యవర్తులు. ఏం పని చేస్తుందా లేదా? దయచేసి అపార్థం చేసుకోవద్దు. ఐఎమ్ సారీ, నేను విత్డ్రా అవుతాను తప్పైతే. మీరే కదా మధ్యవర్తులు మాకు. ఏది అన్నారు అందరు. మీకు కూడా అర్థమైందా? మేము అన్నాము, మీరు మమ్మల్ని అన్నారు. మీరు మా నాయకుల్ని, మీ నాయకుల్ని మీ డిబేటుల్లో మీరు ఎంత వ్యంగ్యంగా, ఎంత ఏకవచనంగా, ఎంత అసభ్యంగా మాట్లాడారో అందరికీ తెలుసు. అవి ఇక్కడ అప్రస్తుతం. అవన్నీ మైకులు లేక రూమ్లోకి వెళ్ళి ఇది పెద్దలందరూ చూస్తున్నారు, రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇవి ఇప్పుడు అప్రస్తుతం. అవన్నీ రూమ్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం కావాలంటే, నాకే అభ్యంతరులే. కానీ అవి మీరు అన్నారు, చూపెట్టమంటారా? టీవీల్లో క్లిప్పింగ్లు చూపెడతాం. ఏమన్నారో ఒక స్థాయి నాకు చిన్నవాడిని అయితే ఒరే అంటే వినండి. నేను ఎప్పుడన్నా నా లైనే వేరు. నేను అంటుందా చిన్న నాయకులని అయితే ఒరే చిన్న వాళ్ళని అయితే ఒరేగిరా అంటారు. అదే పెద్దవాడిని అయితే ఏమండి అంటాం. అవేమండి అంటే ఏమయ్యా అంటే ఏంటి చాలదా? ఓ పెద్దవాడిని 30 స్థాయి మాట ఏమయ్యా, ఏం జగన్మోహన్ రెడ్డి ఏం మాడుతున్నావు అంటే చాలదా? ఒరే అనాలా? ఏంటిది?
అసలు వద్దు, ఇది డైవర్షన్ అయిపోద్ది. నేను అన్నండి ఎందుకంటే నా మనిషి 5,000 ఉన్నాయా, ఒకలా ఉన్నాయటి ఉన్నాయి 5,000. అవును, అంటే తప్పే అని చెప్తున్నాం కదా, అంటే తప్పని చెప్తాను కానీ దాన్ని ఎంకరేజ్ చేస్తామా? మీరన్నా మేమన్నా తప్పే. మీరు చెప్తారండి, మేము చెప్తారు, తప్పే ఉంది అని. ఎవరు ఎవరు మనస్సాక్షి ఆడదే తప్పు చేయదని బహిరంగ చెప్పాలంటే మీరన్నా మేమన్నా తప్పు అంటే అది వేరు. అది ఏంటి, అందుకు ఇవన్నీ పక్కపెట్టండి. ఈ శీఘ్ర ఎందుకు ఇవి ఆమె డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేయకండి. ఇది అయిపోయిందా, ఇది అయిపోయిందా, ఇది అయిపోయిందా లేదా? అది రెండోది. నేను అడుగుతుంది, నేను రాయను, నేను రాయను. ఎందుకు రాయనంటే నేను ఎప్పుడు కూడా ఇలాంటివి ఆపాదించలేదు ఎవరి మీద. ఇప్పుడు పత్రికల్లో కొందరు నాయకులు ఆపాదిస్తున్నారు కాబట్టి ఎందుకు వచ్చింది డిస్కషను. పత్రికల్లో కొందరు నాయకులు, అధికారంలో ఉన్న నాయకులు ఆపాదిస్తున్నారు కాబట్టి, ఈ ఉదయం పేపర్ తీస్తే జిల్లా పరిషత్లో గొడవ అయిందని చెప్పి చూశాను కాబట్టి, కొందరు నాయకులు వచ్చి ఈ దశపల భూముల్లో అక్రమాలు జరిపిన 2వ స్థాయి 3వ స్థాయి నాయకులు వాళ్ళు చెప్తున్న పత్రికల్లో, మీ పత్రికల్లో బొమ్మలతో సహా వస్తున్నాయి కాబట్టి అసలు ముందు ఇస్తే తర్వాత ఇవన్నీ వస్తాయి, దాంతోపాటు ఇవన్నీ యాడ్ అయిపోతాయి ప్రేమపిసి అని నా బుర్రకు వచ్చి మీ ముందుకు వచ్చాను. నీకు అర్థమైందా? నేను ఎప్పుడు ఏ ఒక్కరి మీద ఆపాదించలే. అధికారం ఉంటే దాని మీద నాకున్న సోర్స్లో అధికార సోర్స్లో చేశాను తప్ప వ్యక్తిగతంగా ఎప్పుడు ఎవరి మీద నేను అనలే. అందుకు ఈ 2 విషయాల్ని మీతో షేర్ చేసుకుంటూ మీ ద్వారా ఆ పెద్దలకి నాయకుల్ని కోరుతూ, విశాఖ ఔన్నిత్యాన్ని మీరు దోహదపడుతున్నారు, ఇంకా ఎక్కువగా దోహదపడాలంటే ఇది బయటికి తీయండి. తీస్తే వస్తుంది అనేది నా బుర్రకు వచ్చిన చిన్న ఆలోచన. దీన్ని కాదు, ఇది అక్కర్లేదు, ఇది పోని, ఇది ఎలా పోతే పోనీ అంటే అది మీ ఇష్టం, నాకే అభ్యంతరం. నాకు తట్టిన ఆలోచనని, నాకు వచ్చిన ఆలోచనని మీ ద్వారా షేర్ చేసుకున్నాను. నేను ఎవరిని కలవను, మీతో చెప్పాను. మీరు రేపు ఉదయం మీరు ఆ మాటని మీరు చెప్తారు, పత్రికల్లో వేస్తారు, లేకపోతే మానేస్తారు, అది మీ ఇష్టం. దాని మీద స్పందిస్తారు, స్పందించకపోతే అది వాళ్ళ ఇష్టం. నాయకత్వాలు, నిజాయితీలు, పద్ధతి కావాలనుకుంటే స్పందిస్తారు, అక్కడ అనుకుంటే మానేస్తారు. ఎంతసేపు ఆరోపణలు ప్రత్యారోపణలే కావాలంటే మానేస్తారు. లేదు దీనికి ఒక ఎండ కావాలి, దోషులు నిజంగా శిక్షించాలి అనుకుంటే చేస్తారు, అది మీ ఇష్టం, వాళ్ళ ఇష్టం. మీ పెద్దలకు కూడా దాని మీద కొంత క్లారిటీ కావాలంటే మీరు స్పందిస్తారు, లేదు మానేస్తారు, అది మీ ఇష్టం. నేనేం చెప్తాను, నేనేం మీకు మానవుని కాదు కదా, అది మీ ఇష్టం. ఓకేనా? నేను ఆపేద్దామా? ఇప్పుడు రండి మైత్రి. అమ్మా ఒకటి చెప్పేదమ్మా, స్కూల్ పిల్లలకి అయింది, మీ నీళ్ళకి అయింది, వాళ్ళకి అయింది. నేను దేన్ని వ్యతిరేకించడం, దేన్ని సమర్థించడం. అధికారం ఉన్న నాయకుల తాలూకు బాధ్యత ఏంటంటే నా 15 సంవత్సరాలు నేను నేర్చుకుంది, నేను తెలుసుకుంది, నేను అవలంబించింది. మన హయాంలో మనం ఎంతవరకు దాన్ని స్థితిగా అమలు జరిపి దాన్ని చేస్తున్నాం అనేది మనకు ముఖ్యం. నిన్న ఏమైంది, తప్పు జరిగింది అని నువ్వు అనుకుంటున్నావు, తప్పు జరిగింది మీరు అనుకుంటున్నారు, కట్టడి చేసి మంచి చేయండి, అంతే కదా మీకు అధికారం ఇచ్చారు, అంతే కదా మీకు అధికారం ఇచ్చింది. దేనికి ఇచ్చారు అధికారం?
కట్టడి చేసి చేయండి. నిజంగా తప్పు జరిగింది అనుకుంటే చేయండి. కాదన్నారా? ఇప్పుడు ఇప్పుడు ఇంతకు ముందు ఎప్పుడు కూడా చిన్నపిల్లల మీద హత్య మానభంగాలు అవి జరగలేదు నేను అనలేదే. ఏదో జరిగితే ఎప్పుడో సంవత్సరానికో లేదా 2 సంవత్సరాలకో ఒకటో రిపోర్ట్ అయ్యేవి. ఈ 45 సంవత్సరాలు 8 రిపోర్ట్ అయ్యేవే. 8 రిపోర్ట్ అయ్యేవి ఇవి. మీరు ఉండండి, మీరు ఆత్మహత్య చేసుకుని బయటికి వెళ్ళి ఐఎమ్ సారీ. నేను ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాను? వై జరగలేదని మేము చెప్తున్నాం కదా, జరిగిందని అంటున్నప్పుడు ఎంక్వైరీ చేసి దోషులను పట్టుకోమనండి. వై నేను ఎందుకు చేసుకుంటాను? వై లేని దానికి ఏం మాట్లాడతారు? ఏ ఆక్వర్డ్మెంట్తో వద్దు విమర్శించడానికి. నీకు నాకు డిబేట్కి రాలే ఇక్కడ. మనం అమ్మాయి అడిగింది ఏమడిగింది? సరే అంటున్నానంటే దాన్ని నిన్న జరిగింది వేస్ట్, రేపు ఏం జరుగుతుందో చూసుకోమనండి. ఒకవేళ జరిగిందంటే ఆ దోషులను పట్టుకొని శిక్షించండి అని చెప్పాను. వద్దలేదే. నువ్వు జరిగింది అంటావు, నేను జరగలేదు అని చెప్తున్నాను. లేదు జరిగింది, ఎస్. దాన్ని ఎంక్వైరీ చేసుకుని ఎవరు దోషులు శిక్షించు. అందుకే కదా ఇచ్చారు. మీ వైఫల్యం చెందామనే కదా మాకు మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు. కాదనలే కదా మేము తగ్గుతామని మేము ఎగరట్లే కదా. ఎగిరామా? ఇంకోటి చెప్పండి. సార్ చెప్తుంటారా? నేరస్తుల డెఫినేషన్ ఏంటి? కేసులు, అరెస్టులు, బెయిల్లు, అవి దాంతోపాటు జడ్జిమెంట్లు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎన్ని కేసులు, ఎన్ని అరెస్టులు, ఎన్ని బెయిల్లు ఉన్నాయో చంద్రబాబు నాయుడు మీద అన్నీ ఉన్నాయి. దానికి ఎందుకు దాని మీద వచ్చి ఊరికే డిబేట్? ఏదో మనం మా వీధుల్లో కొలాయి దగ్గర మాట్లాడుకున్నట్టు నువ్వు వచ్చేలేదు, నేను ఇచ్చేది అలా చేయలేదని. సరే, ఎవరు అవకాశం మాట్లాడతారు. స్పెసిఫిక్గా ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు ఇష్యూ మీద రెస్పాండ్ అయ్యి దాని మీద చేయమను. ఓవరాల్గా అన్నిటికీ ఎస్ చెప్తాము. నిన్న అసెంబ్లీలో 4,000, 5,000 మంది, 10,000 మందిని చంపేశారు, 3,200 మంది చంపేశారు, 6,000 మంది మిస్ అయ్యారు, 7 ఆ పేర్లు కూడా ఇప్పిస్తారు కదా. అసెంబ్లీ చెప్పిన పేర్లు కూడా ఊర్లు కూడా ఇవ్వాలి కదా. మేము వచ్చి రోడ్డు మీద చెప్పింది, మీరు వచ్చి అసెంబ్లీ చెప్పింది కదమ్మా, అది ఇవ్వాలి కదా. ఇస్తాం 100% ఇస్తాం. అది కూడా ఇస్తారని ఆశిస్తున్నాను. అది కూడా ఇవ్వరని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అసెంబ్లీ అనేది చాలా అథాంటికేటెడ్ కాబట్టి అసెంబ్లీలో చెప్పిన దాన్ని రికార్డు కూడా ఇస్తారని ఆశిస్తున్నాను. ఏమని? నేను ఎమ్మెల్యేని కాదు. నేను ఎమ్మెల్యేనైతే మా సిఎల్పి మీటింగ్ పెట్టుకుంటే అప్పుడు నాకు తెలిసేది. నేను ఎమ్మెల్యే కాదు కదా, నేను అడిగి చెప్తాను అంతే. మరి తెలిసిందే చెప్తాను కదా, అబద్ధం చెప్పమంటాను అడుగుతాను. లేకపోతే పని చేయి, నువ్వు రాసిచ్చి కాగితం చదివేస్తాను. ఏంటి ఎందుకుంటే సార్ మీకు చెప్తానంటావా? అసెంబ్లీలో మాట్లాడతాము, పార్లమెంట్లో మాట్లాడతారు, ఢిల్లీ వెళ్ళి మాట్లాడతారు, గల్లీకి వచ్చి మాట్లాడతారు, అన్నీ టైం 40 రోజులు కదా. ఎందుకు గాబరా? ఎందుకు? ఇంకా ఉంది కదా, గాబరా ఎందుకు? ఢిల్లీ వెళ్ళి మాట్లాడితే మీకు వచ్చిన అంటే నీకు సంబంధం లేదు. నువ్వు పేపర్ కాబట్టి ఒక కార్యకర్త అయితే అడుగుతున్నాను. అక్కడ మాట్లాడితే మీకు వచ్చిన నొప్పి ఏంటి? మరి ఇంకేంటి? ఇక్కడ మాట్లాడము, అక్కడ మాట్లాడతాం. ఏంటో చెప్పు. అయిపోయింది కదా, అయిపోయింది సబ్జెక్టు, అయిపోయింది. ఇంకా దానికి అవును
అవును. అవును, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ యాక్ట్ సరిగ్గా క్షుణ్ణంగా పరిశీలించారో లేదో, ఆ తర్వాత పరిశీలించారు, దాన్ని అడిగారు. తప్పే ఉంది. అవును, వద్దనాలి తప్పు. నేనేమన్నా, నువ్వు నా మాట నువ్వు కదా వచ్చిన బాధ. ఆ రోజు యాక్ట్ పరిశీలించారు లేదా కరెక్ట్గా. మామూలుగా అందరూ అనుకునేట్టే ఆకతాయిగా, సారీ, అందరూ అనుకునేట్టే వాడుక భాషలో పర్సెంటేజ్ ఉన్నారు కానీ అనుకుని ఉంటారు అనేసి ఉంటారు. తర్వాత యాక్ట్ చదివారు, కాదు యాక్ట్ అది లేదు అని చెప్పి దాన్ని అడుగుతున్నారు. తప్పేముంది? నేను తప్పేం కదా. నేను చట్టం లేదండి, కాన్స్టిట్యూషన్లోను చట్టంలోను అసెంబ్లీ ఏముంటే అది చేయాలి. ఉంటే ఇవ్వాలి, ఇవ్వక్కలేదంటే ఇవ్వక్కలేదు, ఉంటే ఇవ్వాలి. అంటే ఇలాంటి పరిణామాలు రాలేదు, ఇలాంటి పరిణామం రాలే. వచ్చుంటే మనకి అదే అలవాటు అయిపోయేది, అప్పుడు సరిపోయేది. రాలేదు. ఏది వాళ్ళకి అక్కర్లేదు, వాళ్ళు దాని మీద దృష్టి పెట్టలేదు, వాళ్ళు దృష్టి పెట్టలేదు. వాళ్ళ సరిపోతున్న స్థానాలు కాదు, ఈ అంశం మీద దృష్టి పెట్టలేదు వాళ్ళు. నేను అంటుంది ఈ అంశం మీద దృష్టి పెట్టలేదు. నాకు తెలిసి 45 రోజులు అయింది. మొన్న ఎప్పుడో ముందు రోజు స్టేట్మెంట్ వచ్చింది, అన్నీ చూసి చేస్తామని అందరికీ ఇస్తామని. మళ్ళీ మన్నాడు ఇంకో స్టేట్మెంట్ వచ్చింది, ఈ సంవత్సరం దీన్ని కాదు వచ్చే సంవత్సరం నుంచి దీన్ని అమలు జరుపుతామని. అది ఆ పార్టీ కెళ్ళిపొడికి ఇచ్చిన వాగ్దానాలకి ముడిపడి ఉంది. వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా, లేదు యాజ్ యూజువల్గా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అలవాటు ప్రకారం, మాట తప్పడం అలవాటు ప్రకారం అలవాటు తప్పుతారా? అది అది కొద్ది రోజులు పోతే తెలుస్తుంది. యాజ్ యూజువల్ అది మాట తప్పడం అనమాట కదా, అలవాటు ప్రకారం మాట తప్పుతారా, లేదు ఇచ్చిన మాట ప్రకారం జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకుంటారు అనేది కొద్ది రోజులు పోతే తెలుస్తుంది. దానికి ఇప్పుడు నుంచే మనం యాంటిసిపేట్ చేసి చెప్పడం అనేది ధర్మం కాదు. అయితే మొన్న ఒక మాట వచ్చింది. ఏడొచ్చింది? ఎన్నికల సమయంలో మాట్లాడిన మాట ఏంటంటే, రాష్ట్రం అప్పుల పాలు అయిపోయింది, శ్రీలంక అయిపోతుంది, ఇంకో దేశం పేరే చెప్పారు ఏదండి, సోమాలియా అయిపోతుంది, శ్రీలంక అయిపోతుంది, రాష్ట్రం అప్పుల పాలు అయిపోయింది అని చెప్తూ, అయినప్పుడు కూడా 14 లక్షల కోట్లు ఇప్పటికీ అప్పు ఉంది, అయినప్పటికీ ఈ 6 గ్యారెంటీలు ఇస్తాను, నాకు సంపద సృష్టించడం వచ్చు అని చెప్పారు ఆయనే. మీలాంటి విలేకరు అడిగారు, మరి ఇవన్నీ అయిపోయి తిరిగిస్తామంటే నాకు తెలిసి ఎలగవడమో నాకు కమిటీ ఉంది ఇస్తున్నారు. ఇస్తారు, ఆయన నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాం. వెయిట్ అండ్ సీ. నేను చెప్పాను కదా, యాజ్ యూజువల్గా ఆయనకున్న అలవాటు ప్రకారం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం అనేది ఇప్పుడు వచ్చే చరిత్రలో లేదు. అది నిలబెట్టుకుని చరిత్ర కాడుగా ఉంటారా, లేదు దాని ప్రకారమే ఉంటారా అనేది అది ఆ పార్టీ ఆ తత్వం, అది వాళ్ళు చూసుకోవాలి. కొద్ది రోజులు అయితే విషయాలు తెలుస్తాయి. వైశ్యుడు ఇప్పటి నుంచి మనం తొందరపాటు మాట్లాడడం ఎందుకు, అయినా మాట్లాడతాం, మేమేం మాట్లాడలేదు. రాష్ట్రం కష్టాల్లో ఉంది, అప్పుల పాలైపోయింది చెప్పారు కదా, మీ అప్పుడు చెప్పారు కదా, అప్పుల పాలైపోయింది చెప్పే కదా ఈ వాగ్దానాలు ఇచ్చారు. అవి చెప్పకుండా నేను అనుకోలేదు అనడానికి. జగన్మోహన్ ఏం చేశారు, మేనిఫెస్టో ఇచ్చినప్పుడు, ఇగో రాష్ట్రం ఆర్థిక పరిస్థితులు ఇవి కాబట్టి ఎంతకంటే నేను ఎక్కువ ఇవ్వలేను అని చెప్పేశాడు ఆయన. కుర్చీ ముఖ్యం కాదు, నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ముఖ్యం అన్నట్టు చెప్పాడు. ప్రజలు వచ్చి అంగీకరించదు, సరే ఫైన్, నో ఇష్యూ.
నాకు అలాంటివి నేను మాట్లాడను 70 లక్షలు సాధ్యంగా ఏముంది, డబ్బు ఖజానాలో డబ్బు ఉంటే ఇవ్వచ్చు. అసాధ్యానికి ఇప్పుడున్నది నేను అదే కదా నేను చెప్పాను నేను దాంట్లోకి వెళ్ళను. తెలుగుదేశం పార్టీ కూటమి ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చాలని అనుకుంటున్నాను, నెరవేర్చాలని నేను కోరుతున్నాను. కీడెందుకు ఎంచాలి? మనం మంచిగా కోరుకుందాం, ప్రజలకు మంచి జరుగుతుంది కదా, ప్రజలకు డబ్బు వస్తుంది కదా, ప్రజలు ఆర్థిక పరిస్థితి మెరుగుపడతాయి కదా, ఇవి ఇస్తే సిగ్గారింట్లు ఇస్తే మెరుగుపడతాయి కదా. 18 ఏళ్ళు నిండిన అమ్మాయికి వచ్చి డబ్బు ఇస్తే మంచి సంతోషమే కదా. చేయొత్తుకి వేడి నీళ్ళు చల్లనీళ్ళగా ఉంటుంది కదా. 50 సంవత్సరాలు పెన్షన్ ఇస్తే ఇంకా బ్రహ్మాండంగా ఉండదు కదా. నిరుద్యోగ యువతకు వచ్చి ఇస్తే డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఇంటర్మీడియట్ డబ్బులు ఇస్తే ఇంకా బాగుంటుంది కదా. 6 గ్యారెంటీలు ఉన్నాక ఇవన్నీ ఇస్తారు. ఏం సాధించింది? నా తిరుగుడుతాను మేము సాధించింది ఏంటి? ఈ ప్రభుత్వం సాధించింది ఏంటి? 15,000 కోట్లు అప్పటి నుంచి, అది గ్రాంట్ కాదు కదా, అది క్లారిటీ ఉందా లేదా? ఏం బ్రదర్, అలా బ్రదర్ టీవీ చూసుకుంటున్నాడు కెమెరా. 15,000 కోట్లు అప్ప గ్రాంటా అంటే అంటే గ్రాంటీ లెక్కే కదా మనకి. అంటే అదే నేను అనుకుంటున్నాను 15,000 కోట్ల వచ్చి మేము ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ నుంచి, అంటే ఈ మాట మన నిర్మలా సీతారామన్ చెప్పిన దాన్ని నాకు అర్థమైంది. మేబీ నేను రాంగ్ అయితే నేను తిరగొస్తాను. అందే చెప్తాను, అనుకుంటే చెప్తున్నా, అనుకుని చెప్పడానికి నేను వాదించలేదు, చెప్తున్నాను. 15,000 కోట్ల రూపాయలు ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్ నుంచి మేము ఫెసిలిటేట్ చేస్తామని చెప్పారు. ఫెసిలిటేట్ చేస్తామంటే తిరిగి రీపే చేయాలి. అది ఇవాళ అవ్వచ్చు, 20 సంవత్సరాలు అవ్వచ్చు, 30 సంవత్సరాలు అవ్వచ్చు, 50 సంవత్సరాలు అవ్వచ్చు. అది నేను అనుకుంటుంది. కాదు గ్రాంట్ అనుకో, మరి తిరిగి ఇవ్వక్కర్లేదు. నేను అనుకుంటూ వచ్చి తిరిగి చెల్లించాలని అనుకుంటున్నాను. నా చిన్న బుర్రకు తట్టింది అది. కాదంటే రేపు ఉదయం మీ అభియాన్లో ఇది చెప్పారు, ఇది వాస్తవం కాదు, సత్యవాది ఇది మా చిన్న బుర్ర, ఆయన దాన్ని తెచ్చుకోవాలని కోరుతున్నాను. రాయండి, తప్పు కాదు. ఏంటి ఇది? ఇలాగే క్రిటికల్ ఫండ్ అని లాస్ట్ గవర్నమెంట్లో దేశమంతా 50,000 కోట్లు ఇచ్చారు. దాంట్లో కూడా మన రాష్ట్రానికి 8,000 కోట్లు ఇచ్చారు. 8,000 కోట్లు 50 సంవత్సరాలు అప్పది. అందులో విద్యకి, వైద్యానికి, ఇరిగేషన్కి ఆ డబ్బులు వచ్చి ఖర్చు పెట్టాం. 2 సంవత్సరాలు ఇస్తే ఇది రీబ్యాక్. అది 50 సంవత్సరాలు అది ఇంట్రెస్ట్ ఫీల్డ్లో ఉన్నది. అలాంటి దేవుని ఇచ్చారా అంటే దానికి విధి విధానం రాలే. ఇది ఎవరు చెప్పిన మాట? ఇది ఫైనాన్స్ మినిస్టర్ చెప్పిన మాట, సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ చెప్పిన మాట. అప్పుడు వస్తే మనకు క్లారిటీ, మీకు కానీ నాకు కానీ అందరికీ క్లారిటీ వస్తుంది. దాంతోపాటు నిన్న ముఖ్యమంత్రి గారు నీతి ఆయోగ్ సమావేశంలో మాట చెప్పారు. ఏం చెప్పారంటే తెలుసండి, మాకు ఏ సహాయం చేసినా అది విభజన చట్టంలో చేశారు కదా, మాకే స్పెషల్గా చేశారా అన్నారు. ఆయన తాలూకా స్పీచ్ని ఒకసారి మీరు త్రూ అవ్వండి. వాళ్ళు మేబీ నేనేమైనా కామాలు పులుస్తా మర్చిపోయినట్టు. ఇదే క్లారిటీయే, దాన్ని కాదు. విభజన చట్టంలో రెండో నేను అప్పుడే దాన్ని దాటిపోయాను, నువ్వు ఇంకా అక్కడే ఉన్నావు. ఏదైతే రాష్ట్రానికి చేసిన సహాయం ఏదైతే బడ్జెట్లో పెట్టి ఉన్నాయో ఇవన్నీ మా విభజన చట్టంలో పెట్టినవే కదా, మాకేం కొత్తగా ఇచ్చారా అన్నారు. అది దానికి ఎంత అర్థం ఉందనేది మీరే చూసుకోండి.
మరి ముందు రోజు వచ్చి బ్రహ్మాండంగా అండపిండం బ్రహ్మాండమైన చాక్లెట్లు అదేది మనం దాని పేరు ఏం పేరు ఇప్పుడు స్పెషల్ ప్యాకేజ్ ఇచ్చినప్పుడు రాత్రి లడ్డూలు అవన్నీ తిన్నాము. మన పవన్ కళ్యాణ్ గారు పాస్పోర్ట్ లడ్డు ఇచ్చారని చెప్పారు. అవన్నీ అలాగే ఇప్పుడు కూడా చాక్లెట్లు కేకులు తినేసాం కదా. చెప్పండి. చేరడం ఏంటి? కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ పిల్లలకి పోద్దా ఏంటి? ఏంటి నాకు అర్థం అవ్వలే. నువ్వు చెప్పింది క్లారిటీగా చెప్పు. ఏంటి? ఎందుకు చేస్తుంది? ఎన్ని కలుస్తారు? చంద్రబాబు నాయుడు గారు రాహుల్ గాంధీ ఇంటికి వెళ్ళదా? అలాగే మోడీ గారి ఇంటికి వెళ్ళదా? రాజకీయాల్లో వచ్చి అలాగని కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం పార్టీ చేరిపోయిందా? లేకపోతే ఇవాళ భారతీయ జనతా పార్టీ చేరిపోయిందా? ఆయన చేస్తే ఒప్పును, ఈయన చేస్తే తప్పును. రాజకీయాల సహజంవి ఉన్న స్థానికంగా ఉన్న అంశాలు బట్టి, ఇష్యూలు బట్టి, అక్కడికున్న పరిస్థితులు బట్టి, ప్రజల మనోభావాలు బట్టి అడిషన్ జరుగుతాయి. అంతేగాని అది జరుగుతుంది. ఏది నేనేమి మా హెడ్ మాస్టర్ కాదు మార్కులు ఇవ్వడానికి. నేనేం మార్కులు ఇవ్వడానికి. ప్రభుత్వాలు జరుగుతుంటాయి. నేనంటుంది ఏంటి, ప్రభుత్వాలు భగవంతుడు ఒక అవకాశం ఇచ్చినప్పుడు దాని అవకాశం ఉన్నంత వరకు మంచి చేయడం చూడాలా. ఒకవేళ చెడు చేస్తే ప్రజల అమాయకులు అనుకుంటే పొరపాటు. ఏదైనా ప్రజలకు నచ్చిన పనులు కానీ చేస్తే ఇదేమి ఒకసారి కాన్స్టిట్యూషన్లో అంబేద్కర్ రాశారు ఏమని, ఒకసారి సర్పంచ్ అయితే, ఒకసారి ఎమ్మెల్యే అయితే, ఒకసారి ఎంపీ అయితే, ఒకసారి రాష్ట్రపతి అయితే, లేకపోతే ఒకసారి ప్రధానమంత్రి అయితే, ఒకసారి ముఖ్యమంత్రి అయితే జీవితాంతం ఉండాలని రాయలేదు కాన్స్టిట్యూషన్. ఆయన అధ్యక్షుని రాసిన కాన్స్టిట్యూషన్లో ప్రతి 5 సంవత్సరాలకి ఎన్నికల్లో ఉండాలని కదా. ఇది అందరికీ ఓటే కదా. మంచి జరిగితే 10 కాలాల పాటు ఉంటారు. ఒకరు ప్రజలు ఆగ్రహిస్తే అనుగ్రహం తగ్గితే ఎదురుగా కూర్చుంటారు. అంతే తేడా, ఇంకేముంది. వెళ్తానమ్మా, ఏముందమ్మా, 4 సంవత్సరాలు ఎన్నికలు ఉన్నాయి, వెళ్తుంటారు. అటు ఇటు ఇటు అటు అటు ఇటు ఇటు అటును అటును. ఇవన్నీ రాజకీయాల్లో సహజమే. ఇవన్నీ రాజకీయాలు సహజమే. వాళ్ళకు స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్సీ. పాపం వాళ్ళకే ఇబ్బందులు వచ్చాయో, వాళ్ళనేం బలవంతం పెట్టారో, వాళ్ళకేం ప్రభావం పెట్టారో, వాళ్ళ మీద ఏం ఒత్తిడి తీసుకొచ్చారో పాపం. ఏదో వాళ్ళు మనలే కదా, భరించాలి కదా. అందరూ కట్టుకుంటలేదు కదా. నువ్వే ఇవాళ ఈ పేపర్లు ఉండి రేపు ఇంకో పేపర్కి వెళ్ళిపోతావు, రెమ్యునరేషన్ పెంచుతామంటే. లేదా ఇక్కడ వచ్చి మీ ఎండి ఏమైనా ఆర్ట్ రూట్ అనేది కష్టా ఎందుకు వస్తుందని అనుకుని రేపు ఇంకో పేపర్కి. అలాగే నీకు ఒకటి తెలుసా, అంటే అమాయకుల ఏదో రాసుకుంటారు, మీ పేపర్లో మీ పత్రికలు ఉన్నాయని రోజు రాసేస్తారు. కానీ అందులో నేను నా స్వయంగా నా హ్యాండ్ రైటింగ్ రాశాను. ఇప్పుడు డిస్టర్బ్ జరగకుండా ఉండడానికి జూన్లో ఎప్పుడు స్కూల్ ఓపెన్ అయినప్పుడు ఇవి ఎఫెక్ట్ అవ్వాలి అని నేను రాశాను. నీకు అర్థమైందే? ఎఫెక్ట్ అవ్వాలని నేను రాశాను ఒకటి. రెండోది, ముఖ్యమంత్రి రాటిఫికేషన్ నేను పంపాను ఫైలు. నీకు అర్థమైందా? ఎందుకు పంపుతావు చెప్పు. నీకు బెస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే ఎందుకు పంపుతావు? ఇంకా అది కాదు, ఇంకేదో అయిపోయింది అన్నారు. అధికారం వాళ్ళదే కదా, ఫైల్స్ వాళ్ళదే ఉన్నాయి కదా. నన్ను ఎందుకు క్వశ్చన్ చేయడం? ఇప్పుడు నేను వద్దు చేయొద్దు అమ్మమ్మ మానేస్తారా చెప్పు. ఊరికినే ఏదో నీలాంటి సోదరులు కొద్దిగా అత్యుత్సాహం ఉన్నోళ్ళు బుర్ర జల్లని ఏదో జల్లుతుంటారు. అందుకే నేను రెస్పాండ్ అవ్వట్లేదు. రెస్పాండ్ అవ్వడానికి కారణం అదే. దానికి ఏమని అత్యుత్సాహం కాదా మరి? లేకపోతే మరి నా బతుకు వచ్చి ఏంటి మీరు తీసి ₹1,00,000 ₹50,000 తీసుకున్నానని రాస్తే
మీకు తెలియదా నా క్యారెక్టర్ ఏంటి ఇక్కడ ఉన్న వాళ్ళకి? కాదు, మీకు తెలియదు. ఆల్ పేపర్లో ఇంకా రాస్తున్నారు. ఆయన ఈయన తెలియదా? వాళ్ళ ఎండికి తెలియదా? కాదు, అందుకు నేను అందుకు పట్టించుకోను. సరే, ఇదన్నీ రొటీన్. ఇవి ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ఇవన్నీ వస్తుంటాయి. మనల్ని పొగిడిన వాళ్ళు ఉంటారు, మనల్ని తిట్టిన వాళ్ళు ఉంటారు, బెడ్ ఇస్తున్న వాళ్ళు ఉంటారు, పూలు ఇస్తున్న వాళ్ళు ఉంటారు. సరే కానివ్వండి, మనం ఏది ఆగమన్నా ఆగదు. రాత్రి పగల రాత్రి వచ్చేస్తుంది. నిన్న మా విజయనగరంలో 50 మంది పోలీసులు వెళ్ళి ఒక సైనికుడు, ఒక ఎక్సైజ్ మ్యాన్ ఆ ఇంటి గోడని కూల్చారు. మరి ఇక్కడ కూడా మీకు జ్ఞాపకం ఉందో లేదో, అప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడు అయిన 17 గోడను కూల్చారా? అది ప్రభుత్వ స్థలంలో కూల్చారు. అది రాజకీయ నాయకుడిది, ఓ ఆస్తిపడి ఉన్నవాడిది, ఓ డబ్బు ఉన్నవాడిది, ఒక అవకాశం ఉన్నది. అతను రెగ్యులేషన్ పెట్టుకుంటే ఇచ్చిన, రెగ్యులేషన్ పెట్టుకోలేదు, అత్యుత్సాహంతో వాళ్ళు కూల్చారు. ఇవాళ వచ్చి ఓ పేదవాడు, ఒక దేశభక్తుడు, ఒక దేశ సైనికుడు, ఓ ప్రభుత్వ స్థలంలో, అది వచ్చి టౌన్ పట్టణంలో, ఇది వచ్చి గ్రామీణ ప్రాంతంలో. దీనికి నోటీస్ ఇచ్చి నా దృష్టికి వస్తే కదా, ఎవడరా చెప్పాను నోటీస్ ఇచ్చి రెగ్యులర్ చేయండి అని చెప్పాను. అతను లెటర్ పెట్టుకోమంటే పెట్టుకోలేదు. అదే తప్పైతే 4 సెంట్లు కూల్చేయాలా? 4 సెంట్లకి అది కాదండి. అలాంటివి వచ్చి ఊర్లో 50 ఉన్నాయి, 50 మంది నోటీస్ ఇచ్చారు. 50 చేయాలి కదా, 50 మందికి ఇచ్చారు కదా నోటీసులు. ఉన్నాయి లేవు, ఉదయం వెళ్ళి కెమెరా పట్టుకెళ్ళి అడుగు ఎంతమందికి ఇచ్చారు నోటీస్ చెప్తారు. ఏం చేస్తారు? ఎప్పుడు ఫస్ట్ ఇటు కూల్చిన తర్వాత వాళ్ళ నుంచి తిరిగి రావచ్చు కదా, సామాన్యులు చేసి ఎక్సైజ్ మీద రావచ్చు కదా. ఇంకోటి, ఆ 4 సెంట్లు రెగ్యులేట్ చేయొచ్చు కదా, డబ్బు కట్టించుకోవచ్చు, తప్పే ఉంది. నేను అప్పుడు ఇచ్చినప్పుడు చెప్తున్నాను నీకు, లేదు అందుకే నేను పెట్టమని చెప్పాను. నేను పెట్టరా బాబు కలెక్టర్కి లెటరు, తప్పే ఉంది, నేను చెప్తాను కలెక్టర్ గారికి కూడా రిక్వెస్ట్ చేస్తాను, అవసరం నేను పర్సనల్గా నీ తరపున నేను వెళ్ళి బతిమాలుతాను, ఇది అవకాశం ఉంటే అరుగుడైతే ఇవ్వండి. 4 సెంట్లు ఎంత? 4 సెంట్లు కలిపితే ఒక 5,000 రూపాయలు, 2,000 రూపాయలు ఉంటుంది. అదేమి రోడ్డు గడ్డు కాదు, ఊరు గడ్డు కాదు, చెరువు గర్భం కాదు. నేను ఇంకోటి, ఇవన్నీ రాజకీయంగా తీసుకెళ్ళకు. ఇలాంటి రాజకీయ కక్షలు మా జిల్లాలో లేవు. 50 మంది పోలీసులు వెళ్ళి చేసింది నేను నా రాజకీయ చరిత్రలో చూడలే. 15 సంవత్సరాలు నేను మంత్రిని, 15 సంవత్సరాలు అపోజిషన్ కూడా చేయలేదు. తప్పు, పాపం. ఎవరు? ఇదిగో నీకు తెలీదు, నువ్వు వెళ్ళి ఊర్లో వెళ్ళి అడుగు, చెప్తారు. ఎందుకు కనుక ఎవరిని కనుక్కొని చెప్తాను, నీకేం తెలుసు? ఏటి అడుగు, రమ్మని మీ జిల్లా నిన్న అడగచ్చు కదా నన్ను. రేపు ప్రశ్న పెడితే అడగమని అక్కడ అడగలేదే. అడుగు, మేము అడుగు, ఫోన్ చేయి, లైన్లో ఉంటావు, చెయ్యి, లైన్లో చెయ్యి లైన్లో. మరి ఈ విషయం అన్నిగా నేను క్లియర్ కట్గా చెప్పాను. 30 సంవత్సరాల చరిత్రలో 15 సంవత్సరాలు అధికారం ఉన్నాను, 15 సంవత్సరాలు వచ్చి ప్రతిపక్షం ఉన్నాను. అప్పుడున్న అధికార పక్షం కూడా ఈ పని చేయలేదని చెప్పాను. తెలుసో తెలియదో నీకు, రిజిస్టర్ చేసుకో. నేనే ఆపాదించలేదు ఎవరి మీద. ఇలాంటి పద్ధతి మంచిది కాదు, ఇలాంటి సంస్కృతి జిల్లాలో తేవద్దు. దయచేసి ఎక్కడో జరగాలి తప్ప మన జిల్లాలో మన సాంప్రదాయాలు ఇలాంటి ఉండకూడదని చెప్పాను. అపార్థం చేసుకోకండి అని బతిమాలను. అంతేగాని నువ్వు ఇచ్చేసావా నేను ఇచ్చేసానా అని కాదు కదా. ఉంటాను బాబు, నేను మళ్ళీ చెప్తున్నాను, ఇవన్నీ పక్క పెట్టండి. ఇవన్నీను ఈ 2 ఇష్యూలు మాత్రం దయచేసి, ఇది ఎవరి మీద ఆపాదించింది కాదు. ఇది సిట్ ఓపెన్ చేయడము, ఇది రాజకీయ దురుద్దేశంతో చెప్తున్న మాట కాదు. అలాగే 25,000 కోట్ల రూపాయలు, 25,000 కోట్లు దాక్షోత్సవంకి, ఇది మన ప్రాంతానితో పాటు దేశానికి సంబంధించిన అంశం. దీని మీద పార్లమెంట్లోను
ఇది ఏమైంది అనేది వాస్తవాలు బయటికి ప్రజలు తెలియాలి. ఈ రెండింటి మీద తీసుకోండి. మిగతావన్నీ ఊరికనే మసాలా కోసం మీరు అడుగుతున్నారు చెప్పాను తప్ప అవన్నీ వేస్ట్. ఓకే, బాయ్, సీ యూ.